కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీ విరించి గారి నా భార్యకి ఇంకా పెళ్లి కాలేదు గిలిగింతలు పెట్టే కథలు కథా సంపుటం నుండి ఉచితం అనుచితం. రచన విరించి శ్రీ తల్లాడ గోపాలకృష్ణ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. అదే జిల్లా నరసాపురంలో చదువుకున్నారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలలో ఆయన ఉద్యోగ జీవితం గడిచింది. సైన్స్లోనూ కామర్స్లోనూ పట్టభద్రుడు. 130కి పైగా కథలు రాశారు. ఈయన కథలు వివిధ బహుమతులను గెలుచుకున్నాయి. ముళ్లపూడి వెంకటరమణ రచనలంటేనూ, బాపు బొమ్మలంటేనూ, భువనచంద్ర కవిత్వం అంటేనూ ఈయనకి చాలా ఇష్టం. భారత్ టుడే టీవీ ప్రధాన సంపాదకులు, 2005-2015 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ జి వల్లీశ్వర్ వీరి కథల గురించి ఇలా అంటున్నారు. విరించి కథలు కల్పనలు కాదు, కళ్ల ముందు కనిపించే ఈనాటి అనేక సజీవ పాత్రల స్వభావాలకి దర్పణాలు. ఈ కథలు కంటతడి పెట్టిస్తాయి, కడుపు మండేలాగాను చేస్తాయి. వెరసి మానవ సంబంధాల, మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. సాహితీవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ వీరి కథల గురించి విభిన్న మనస్తత్వాల వికృత స్వరూపాలను బహిర్గతం చేస్తూ వాటి మధ్య ధ్వజస్తంభం వంటి వ్యక్తిత్వానికి తెరతీసి మానవత్వ విలువలను చెప్పిన ఈ కథల్లో మురిపాల పాలు, వ్యక్తిత్వ పారిజాత పరిమళాలు ఎక్కువే అంటారు. ఆ ముక్కుకు మాస్క్ కట్టుకుని గేటు పట్టుకుని వేలాడడం మానేసి ఇంట్లో కూర్చోండి మహాప్రభో. అసలే అది తుప్పు పట్టిపోయి ఏడ్చింది. అది గుచ్చుకుంటే టీటీ ఇంజెక్షన్ చేసేవాడు కూడా లేడు అంది కాంతం వంటింట్లోంచి. నేనేం సరదాగా ఊగుతున్నానా? నాకేం పని లేదనుకున్నావా అన్నాడు పాపారావు ఏమాత్రం తగ్గకుండా. నిన్నెవడో ఎంపీటీసీకి పోటీ చేసేవాడు వచ్చి పళ్ళు ఇచ్చాడు. మొన్నెవడో సర్పంచ్కి పోటీ చేసేవాడు కూరలు ఇచ్చాడు. ఈరోజు ఎవరొస్తారండి? మనకి పంచాయతీ ఎలక్షన్స్ అవ్వకుండానే కరోనా రావడం మన అదృష్టం కాంతం. అయిపోయాక వచ్చి ఉంటే మన మొహం ఎవరు చూసేవారు కాదు అన్నాడు పాపారావు గొప్ప విషయం కనిపెట్టినట్లు. కరోనా రావడం అదృష్టం ఏమిటండి? దిక్కుమాలిన కూరలు పళ్ళ కోసం కరోనా రావాలని కోరుకుంటారు ఎవరైనా? నేను కోరుకుంటే వచ్చిందా? ఆ దిక్కుమాలిన చైనావాడు అడ్డమైన జంతువులను తిని ఈ రోగాన్ని మనకు అంటగట్టాడు గాని వాడేదో తిని చచ్చాడు. మన తిండి మనం తిందాం రండి బాబు. ఈ లాక్డౌన్లో ఆ గేటు దగ్గర ఎందుకు? దానికి తాళం వేసి లోపలికి వచ్చి ఉయ్యాల బల్ల మీద కూర్చుని హాయిగా పాత సినిమాలు చూసుకోవచ్చు కదా. ఈ లాక్డౌన్ అయిపోయాక కూడా పాత సినిమాలు వేస్తారు, కానీ బియ్యం, పప్పు, ఉప్పులు ఆ తర్వాత ఊరికే ఇవ్వరుగా. వాళ్ళంత ఉదారంగా ఇస్తూ ఉంటే మనం తీసుకోకపోతే ఏం బాగుండని చెప్పు. బాధపడరు. వాళ్ళ బాధ ఏమో కానీ మీ బాధ చూడలేకపోతున్నా. కాస్త ఈ నిమ్మకాయ రసమైనా తాగండి, లేకపోతే నీరసం వస్తుంది అంటూ గ్లాస్తో నిమ్మరసం అందించింది. దొడ్లో చెట్టుంది కదా అని కాయలన్నీ కోసేసి గుండెగలు తాగేయక్కర్లేదు. కాయలకు బయట బోల్డ్ రేటు ఉంది అన్నాడు గ్లాస్ అందుకుని. ఈ చిన్న ఊర్లో ఎవరు కొంటారండి? చిన్న ఊరా? మన ఊర్లో కోనేటి సెంటరు, కోకిల సెంటరు, కోవెల సెంటరు లేవు. అవన్నీ తిరక్కండి, మనది కరోనా సెంటర్ అయిపోతుంది అంది కాంతం తల కొట్టుకుంటూ. రోడ్డు మీద ఎవరో చిన్న మూట ఇచ్చుకుని వెళ్తుంటే పాపారావు కళ్ళబడింది. ఎవరా అని చూశాడు. 4 ఏళ్ల అవతల సుబ్బారావు. సుబ్బారావు, ఎక్కడి నుంచి ఆ మూట అన్నాడు గట్టిగా అరుస్తూ. ఏమిటి నీకు తెలీదా? జడ్పీటీసీ అభ్యర్థి జగ్గారావు కోనేటి సెంటర్లో ఇస్తున్నాడు అన్నాడు సుబ్బారావు. అదే ఏమిటట అన్నాడు ఆతృతగా. 10 కేజీలు బియ్యం, కేజీ పప్పులోను అన్నాడు సుబ్బారావు ఆయాసపడుతూ. వెంటనే పాపారావు స్కూటర్ బయటికి తీశాడు. జగ్గారావు తనకు తెలుసున్నవాడే, ఓ 2 మూటలు కొట్టేయచ్చు, ఆలస్యం చేస్తే ఆశాభంగం అనుకున్నాడు. కాంతం, తలుపేసుకో అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ. బయట తిరక్కండి మహాప్రభో, కరోనా కాటేస్తుంది అంటూ అరిచింది కాంతం. బండి రయ్యను పోనిచ్చాడు. పిసిరిగొట్టు పాపారావు అంటూ విసుక్కుంది కాంతం. పాపారావు అవేవి పట్టించుకునే స్థితిలో లేడు. బండిని రయ్యమని లాగించాడు. ఓ పావుగంట పోయాక గేటు చప్పుడైతే పాపారావు వచ్చాడేమో అనుకుని చూసింది. ఎవరో 25 ఏళ్ల కుర్రాడు పెద్ద మూట పట్టుకుని నించుని ఉన్నాడు. అమ్మగారండి, అయ్యగారు పంపారండి అన్నాడు ఆ కుర్రాడు. ఈ మహానుభావుడికి అసిస్టెంట్ కూడానా అనుకుంటూ గేట్ తీసింది.
ఎక్కడెట్టమంటారండి అన్నాడు వాడు చెమటలు కారుస్తూ. మూట పెద్దదిగానే ఉంది. బాగానే సాధించారు అనుకుంది కాంతం. ఆ మూల స్టోర్ రూంలో పెట్టు, శానిటైజర్ రాసి పసుపు నీళ్ళు జల్లి తీసుకుంటాను అంది కాంతం. స్టోర్ రూంలో పెట్టి వచ్చి, అమ్మా మీ చల్లటి చేతులతో గ్లాసుడు చల్లటి నీళ్లు ఇప్పించు తల్లి అన్నాడు. పాపం మంచి ఎండలో వచ్చి ఎంత అలసిపోయాడో అనుకుంటూ నిమ్మకాయ నీళ్లు ఇవ్వడానికని వంటగదిలోకి వెళ్ళింది. 4 నిమిషాల్లో ఇదిగో నాయనా అంటూ గ్లాసుతో వీధిలోకి వచ్చింది. ఆ నాయన ఎక్కడా కనపడలేదు. అటు ఇటు చూసింది. అతగాడి జాడ లేదు. గ్లాస్ టేబుల్ మీద పెట్టి పాపారావుకు ఫోన్ చేద్దామని సెల్ కోసం చూసింది. సెల్ టేబుల్ మీద లేదు. బెడ్రూమ్లో వెతికింది. జాడ లేదు. ఇంతలో గేట్ చప్పుడైతే ఆ నాయనేమో అని చూసింది. వాళ్ళ ఆయన పాపారావు కుంటుకుంటూ వస్తున్నాడు. ఏమైందండి అంది ఆతృతగా. ఏమైందా? ఓ 2 ఇచ్చాడు అన్నాడు బాధగా. 2 ఇస్తే ఒకటే తెచ్చాడే అంది కాంతం. ఏమిటి ఒకటే తెచ్చేది? లాక్డౌన్ రూల్స్ పాటించకుండా వచ్చానని ఎస్ఐ 2 ఇచ్చాడు అంటూ అరుగు మీద కూర్చున్నాడు. అయ్యో స్కూటర్ ఏదండి అంది బాధపడుతూ. జేబులో వెతకడం మొదలుపెట్టాడు. స్కూటర్ జేబులో ఉందా అంది కాంతం ఆశ్చర్యపోతూ. కాగితం ఒకటి బయటికి తీశాడు. ఏమిటిది? స్కూటర్ సీజ్ చేసినట్లుగా రసీదు. బాగుంది, చాలా గొప్ప విషయం. మరి పప్పులు ఉప్పులు? కోనేటి సెంటర్ నుండి కోవూరు సెంటర్కి మార్చారట. మా బాగా జరిగింది అనుకుంది. సరే, చేసిన ఘనకార్యం చాలు. ఆ కుర్రాడు తెచ్చిన మూట ఏమిటి అంది మూట చూపిస్తూ. ఏ కుర్రాడు అని లేచొచ్చాడు. ముట్టుకోకండి అని అరిచి కాంతం శానిటైజర్ రాసి పసుపు నీళ్లు జల్లి ఇప్పుడు విప్పండి అంది. అతి కష్టం మీద మూట విప్పాడు. నల్ల కంకర రాళ్ళు నిగనిగా మెరుస్తున్నాయి. ఈ కంకర రాళ్ళేమిటి అన్నాడు అయోమయంగా. మీరు పంపారని ఓ కుర్రాడు తెచ్చిచ్చాడు. నాకు ఫోన్ చేయలేకపోయావా? చేద్దాం అనుకుంటే ఫోన్ కనపడలేదండి అంది కాంతం ఏడుపు ముఖంతో. అయితే అది కూడా వచ్చినవాడి పనే. అర్థమైందా మీకు ఇప్పుడైనా ఉచితాలు ఆశించడం అనుచితమని అంది కాంతం చివాట్లు పెడుతూ. సందట్లో సడేమియా అని కరోనా టైంలో కంకర్రాళ్లతో సెల్ ఫోన్స్ ఎక్స్చేంజ్ ఆఫరా? సరే, బుద్ధిగా ఇంట్లోనే ఉంటా గాని గేటుకి తాళం వేసిరా అన్నాడు జ్ఞానోదయమైన బుద్ధుడిలా. గేటు తాళం కూడా కనపడడం లేదండి అంది కాంతం ఆ వచ్చిన వాడి హస్తలాఘవానికి ఆశ్చర్యపోతూ. హతవిధి, ఇంకేం కనపడడం లేదో ఓ లిస్టు రాయి అంటూ నిట్టూర్చాడు పాపారావు. మీరింతవరకు ఉచితం అనుచితం కథ విన్నారు. రచన విరించి శ్రీ తల్లాడ గోపాలకృష్ణ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సహరి వారపత్రిక 2021 సంవత్సరం జూలై 12వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి